క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గమనించండి, ఈ వాక్య పరిచర్య సాధారణంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక విషయాలను, అంటే గతంలో జరిగిన చరిత్ర విషయాలు కానీ లేకపోతే ఇంకొక విషయాలు కానీ, వాటికి పెద్దగా నేను ప్రాధాన్యత ఇవ్వటలేదు. అంటే అవి ముఖ్యమైనవి కాదని కాదు నా ఉద్దేశము. ఎందుకంటే పరిస్థితులు, లోకము పోకడ, ఈ ప్రస్తుతము సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని బట్టి నేను రక్షణకు సంబంధించిన అంశాలనే ఎక్కువగా మీ ముందు పెట్టాలని భావించాను. ఎందుకనంటే రక్షణ అనేది మనకి చాలా విలువైనది. పరిశుద్ధ గ్రంథము మొత్తము అనేకమైనటువంటి అంశాలకు మనం తెలియజేస్తున్నప్పటికీ చివరిగా తేలవలసిన సారాంశం ఏంటంటే పాప క్షమాపణ, రక్షణ. కనుక ఫలానా వాళ్ళు ఇలా ఫలానా పాత నిబంధన గ్రంథంలో ఇలా ఉన్నాయి, వాళ్ళ చరిత్రలు ఇలా ఉన్నాయి అని ఇవన్నీ మనము చెప్పుకొని సమయము గతించిపోయింది. ఎందుకంటే సమయము మనకి చాలా తక్కువగా ఉన్నది. ఒకవేళ దేవుని కృపను బట్టి మన అందరినీ, మన తర్వాత రాబోయే తరాల వాళ్ళను కూడా దేవుడు దీవించి క్షమించి తన యొక్క సన్నిధికి నడిపించుకోవాలని ఒకవేళ సమయం ఇస్తే తప్పనిచ్చి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ, లోకం పోకడ కానీ, మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం గమనించినట్టుగా అన్ని విషయాలు మనము మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము. అయితే దీనిని గమనించేటటువంటి పరిస్థితులలో కూడా మనుషులు లేకుండా పోయారు. కానీ మీరు గమనించండి, నోవాహు కాలంలో కూడా ఇలాగే జరిగింది. ఆయన ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొండ మీద జనానికి అందరికీ కనపడేటట్టు ఎత్తైన కొండ మీద 120 సంవత్సరాలు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు నౌకను నిర్మించి జలప్రళయం రాబోతుంది కాబట్టి అందరూ వచ్చి ఈ నౌకలో, ఈ ఓడలో షెల్టర్ తీసుకోండి, ప్రభు యొక్క ఉగ్రత రాబోతుందని హెచ్చరిస్తే ఎలా ఉన్నారని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందో మీరందరూ గమనించారు కదా. తినుచు తాగుతూ పెళ్ళి చేసుకుంటూ పెళ్లి చేయబడుతూ ఈ రకమైనటువంటి విందులు వినోదాలతో విలాసమైన జీవితాలతో దేవుని సన్నిధికి, దేవుని కృపకు వ్యతిరేకమైన పనులన్నీ చేస్తూ భ్రష్ట జీవితాన్ని జీవిస్తూ రాబోతున్నటువంటి భయంకరమైన ప్రళయాన్ని కూడా వాడు గమనించే పరిస్థితిలో లేకుండా పోయారు. ఒకసారి ఆలోచించండి, ఒక కొండ మీద ఒక వస్తువు ఉంటే ఆ చుట్టుపక్కల నివసించేటటువంటి ఆ గ్రామాలకు కానీ ఆ ప్రాంతాలకు కానీ అది కనపడదండి. ఏంటి ఇతను కొండ మీద ఏమిటి, ఆ ఓడ కట్టడం ఏంటి అంటే కొండ అంచుల దాకా కూడా నీళ్లు వస్తాయి అనేటటువంటి ఆ అంచనాకు ప్రభు ఇచ్చినటువంటి సూచన మేరకే కదా నోవాహు కొండ మీద ఆ యొక్క నౌకను నిర్మించడానికి ప్రారంభించింది. కాబట్టి అది గమనించి, అది చూచి కూడా మనుషులు హేళనగా నవ్వుకున్నారే కానీ నోవాహు యొక్క మాటలను కానీ హెచ్చరికలను కానీ ప్రభు యొక్క ప్రవక్త చెప్పినటువంటి ఆ మాటలను కానీ గమనించక జలప్రలయంలో నాశనమయ్యారు. దేవుడు అదే చెప్తున్నాడు. ప్రభు అయిన యేసు ఏమన్నాడు? నోవాహు నాటి పరిస్థితులే మళ్ళీ ఇప్పుడు ఈ 2వ రాకడ ముందు ఉండవి, వాటిని గమనించి జాగ్రత్తగా ఉండండి, బుద్ధి కలిగిన కన్నికల వలె ఉండండి. కాలము సమీపించి ఉన్నది, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నదని మనకి పరిస్థితులు చెప్తున్నాయి. మనము భయపెట్టడానికి లేకపోతే ఇంకోటి కాదు. దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు. ఎందుకంటే నేను మీలో ఒకడిని కాబట్టి అందరూ చనిపోతే నేను చనిపోతాను, అంతేగాని ప్రత్యేకంగా నాకంటూ ఏమీ ప్రివిలేజ్ లేదు. నాకున్న ఒకే ఒక్క బాధ కానీ ఒకే ఒక్క భారం కానీ ఏంటంటే నేను దేవుని కృపను బట్టి రక్షింపబడ్డానని నమ్ముతున్నాను. ఇదే విధంగా నా ద్వారా మరి కొంతమంది ఆత్మలైనా నేను దేవుని సన్నిధికి నడిపించి వాళ్ళని అగ్నిగంధకాలతో కూడిన పాతాళం నుంచి రక్షించగలిగితే, కాపాడగలిగితే నా జీవితం ధన్యమవుతుంది. మేఘారూఢుడై వచ్చేటటువంటి ప్రభువు అక్కడిచ్చేటటువంటి ఆ తీర్పులు నన్ను బలా మంచి దాసుడా అని ఒక్క బహుమతి ఇచ్చి నన్ను
మెచ్చుకుంటాడని ఒకే ఒక్క ఆ యొక్క ఆశతో, ఆ యొక్క ఆర్తితోనే నా ఈ వాక్య పరిచర్య కానీ మరి దేనిని ఉద్దేశించి కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీనిలో మనం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనము దావీదు గారి ప్రార్థన, దావీదు గారు కీర్తనలు రాశారు, మనందరం చదువుకుంటూ ఉంటాం. యెహోవా నా కాపరి, నాకు లేని లేదని అనేక విషయాలను ఆయన చెప్పాడు. ఎల్లవేళలా దేవుని సన్నిధి తన కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, వేదన వచ్చినా, యుద్ధాలు వచ్చినా అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువు నమ్ముకున్నాడు. అలాగే సౌలు తనని చంపాలని అనేక రకాలైన కుట్రలు చేస్తూ తనని వెంబడబడి అడుగుల్లో సహా అతన్ని వెంటబడి అతన్ని చంపడానికి సైన్యంతో 3,000 మంది సైన్యంతో ఆయన వెంటబడినటువంటి పరిస్థితులలో కూడా గుహల్లో దాక్కుని అక్కడ దాక్కుని ఆయన తన ప్రాణాలను కాపాడుకుని దేవుని కృపను బట్టి ఆయన ఆ యొక్క సింహాసనానికి రాజుగా అయ్యి ఆ తర్వాత ఆ గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తాం. ఒక్క భక్ష్యవాత విషయంలో తప్పనిచ్చి మిగతా ఏ విషయంలో దేవుని దృష్టికి దావీదు ఎలాంటి దోషము చేయలేదని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. అది మానవ సహజం. అయితే పాపము చేశాడు కాబట్టి ఇక అతను శిక్షకు అర్హుడే. కానీ ఆ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపం పొంది ఆయన యొక్క కృపకు పాత్రుడైతే ఆ పాపం నుంచి విడుదల పొందే అవకాశం ఒక్క మన యేసు ప్రభు దగ్గరే ఉంది. కాబట్టి మనందరము పాపులమే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమైశ్వర్యాన్ని పోగొట్టుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనందరము కూడా దావీదు గారు తన కుటుంబం కొరకు ఇవాళ నేను కుటుంబం గురించి చెప్పాలనుకుంటున్నాను. కుటుంబ యజమాని ఏ రీతిగా ఉండాలి, కుటుంబ యజమాని తన భార్య తన బిడ్డల ఎడల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి, ఈ లోకరీతి యజమానిగానే కాకుండా క్రైస్తవుడిగా, క్రైస్తవ కుటుంబ యజమానిగా నీవు ఎలా ఉండాలి అనే దాని విషయమై దావీదు గారు చేసిన ప్రార్థన మనందరికీ ఒక ఆదర్శంగా ఉంది. కాబట్టి తండ్రులమైన మనము, కుటుంబ యజమానులమైన మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన భార్య అందరూ తరతరాలుగా రక్షించబడి దేవుని కృపకు పాత్రులవ్వాలంటే ఏ రీతిగా మనము తండ్రులమైన మనము, కుటుంబ పెద్దలమైన మనం ఎలా ప్రార్థన చేయాలో మనకి 2 సమూయేలు 7వ అధ్యాయము 27, 28, 29 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. అంతకుముందు చాలా ప్రార్థన ఉంది. ఎందుకంటే ప్రవక్త అయినటువంటి నాతాను గారు వచ్చి యెహోవా దేవుడు తనతో దావీదుని దీవించిన విధానం గురించి, అనేక విషయాల గురించి, సౌలుని ఎందుకు తీసేస్తుంది ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత దావీదు గారు ప్రార్థన చేయడం జరిగింది. అయితే ఆ ప్రార్థనలో అనేక అంశాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రము తన గురించి, తన కుటుంబం గురించి మాత్రమే ఈ 28, 29 వచనాల్లో ఉంది. అందుకని నేను ఈ అంశాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో ఒక తండ్రి, ఒక యజమాని ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో మనము ఇక్కడ చదువుకొని మన దేవుని వాక్యాన్ని ఇవాళ ధ్యానిద్దాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 28, 29 వచనాలు. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదనని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక. చూడండి, ఎంత చక్కటి ప్రార్థన, ఎంత విశ్వాసంతో కూడిన ప్రార్థన, ఎంత నిరీక్షణతో కూడిన ప్రార్థన. ఒక దేశానికి చక్రవర్తి అయినటువంటి దావీదు మహారాజు ఎంత దీనుడుగా, ఎంత అంటే హృదయపూర్వకంగా ప్రార్థన అనేది మనము పెదవులతో గంటల సేపు అంటే చేయడానికి మనం తప్పు పట్టకూడదు, కానీ హృదయంతో చేయాలి. హృదయముతో, ఆ యొక్క హృదయం యొక్క మూలుగుతో దేవుని సన్నిధికి నా ప్రార్థన, నా విన్నపము, నా యొక్క మూలుగు, నా యొక్క బాధ, నా పాపపు మూలుగు దేవునికి వినపడే విధంగా మన ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడు కాబట్టి దావీదు ప్రార్థనలో పాపానికి సంబంధించిన మూలుగు లేదు, కానీ
కుటుంబానికి కావలసిన ఆశీర్వాదము, దేవుని కృప సంబంధించినటువంటి ప్రార్థన ఇక్కడ మనము ఎంత చక్కగా చూస్తున్నాం చూడండి. ఏమంటున్నాడు? యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదనని నీవు నీ దాసుడినైనా నాకు సెలవిస్తున్నావు. ఈ ప్రామిస్డ్ మీ, నీ ప్రవక్త ద్వారా, నాతాను ద్వారా నాకు, నా కుటుంబానికి మేలు చేస్తానని, కీడు కాదు. సౌలుకి కీడు చేశాడు. ఎందుకని? దేవుని సన్నిధిలో అతను ప్రార్థించడం తగ్గిపోయింది. దేవుని సన్నిధిలో అతను నిజాయితీగా జీవించడం మర్చిపోయాడు. దేవుని సన్నిధిలో అభిషక్తుడైనటువంటి దావీదుని సంహరించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ రీతిగా సౌలు దేవుని సన్నిధి నుంచి తొలగిపోయాడు. కనుక సౌలుకి ఏమో శాపం ఇచ్చాడు, దావీదుకేమో దీవెన ఇచ్చాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదనని నీవు నీ దాసుడు. ఇక్కడ కూడా చక్రవర్తి అహంకారం లేదు, చక్రవర్తి ఆ యొక్క విరవీగే తనము లేదు, దీనత్వం. అందుకని బైబిల్లో ఏముంది? తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడు. బీ పొలైట్, దీనుడుగా ఉంది. ఎందుకనంటే దీనత్వం వల్ల నీకు పోయేదేమీ లేదు. కాకపోతే లోకరీతిగా అనేకులు మనల్ని కొంచెం కించపరిచేటట్లుగా అవమానకరంగా మాట్లాడతారు. ఎందుకని? మంచివాడంటే ప్రతి వాళ్ళకి లోకులే. అదే బూతులు తిట్టేవాడు, లేకపోతే తాగుపోతూ తిరిగిపోతూ అంటే వాడి జోలికి మనకెందుకు, వాడు వస్తున్నాడని ఇటు పక్కకు పోతాం. కానీ ఒక మంచి వాడిని చూస్తే ప్రతి వాళ్ళకి చులకని, అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ లోకంలో నువ్వు తాత్కాలికంగా నోరున్న వాళ్ళ చేత, విచ్చలవిడి జీవితం జీవించే వాళ్ళ చేత నువ్వు అవమానించబడవచ్చు. కానీ బట్ వెన్ ద సీన్ కమ్స్ టు హెవెన్, పరలోకానికి వెళ్ళేసరికి అక్కడ నువ్వు హెచ్చించబడతావు. పరలోకానికి వెళ్ళేసరికి నువ్వు హెచ్చించబడతావు. అది మనం గమనించుకోవాలి. ఎందుకని? వీఆర్ జస్ట్ ట్రావెలర్స్, మనం ప్రయాణికులము. మన జీవన కాలం ఎంత, మన యొక్క ఆయుష్ ఎంత. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మేలు దయచేయుదనని నీవు నీ దాసుడిని, నేను నీ దాసుడిని ప్రభువా. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని ప్రభువా, ఎక్కడో కొండల్లో లోయల్లో పశువులు వెంబడి తిరిగేటటువంటి వాడిని ప్రభువా. నన్ను తీసుకొచ్చి ఇంత ఉన్నతమైనటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు సామ్రాజ్యానికి చక్రవర్తిని చేసి దీవించి ఆశీర్వదించిన నా తండ్రి, నీవు నాకు వాగ్దానం చేశావు. నీ ప్రవక్త అయిన నాతాను గారి ద్వారా నాకు వాగ్దానం మేలు చేయుదును. ఐ విల్ బ్లెస్ ద ఫ్యామిలీ ఆఫ్ డేవిడ్, కింగ్ డేవిడ్ అని చెప్పి నీవు నాకు నీ యొక్క ప్రవక్త ద్వారా మేలు దయచేయుదునని సెలవిచ్చినావు. ఇక్కడ మళ్ళీ చూడండి, సెలవిచ్చుచున్నావు కాదు, సెలవిచ్చుచున్నావే అంటే ఒక రకమైనటువంటి క్వశ్చన్ మార్క్ లాగా. సెలవిచ్చుచున్నావే అంటే నీవు అంత గొప్పవాడివా నన్ను అనేటటువంటి ఒక కోణంలో అంటూ ఏమంటున్నాడు? దానిని కరెక్ట్ చేసుకో. నీవు దేవుడు, బికాజ్ యు ఆర్ గాడ్, నీవు దేవుడు కనబట్టి ఐ బిలీవ్, నేను నీ మాటలు నమ్ముతున్నాను. సెలవిచ్చుచున్నావే అని చెప్పి అంటూ ఇక్కడేమన్నాడు? నెక్స్ట్ వెంటనే నీవు దేవుడు కనుక నీ మాట సత్యము. బికాజ్ యు ఆర్ గాడ్, యువర్ వర్డ్ ఈస్ రైట్. నీ మాట సత్యం, నీ మాటలో పొల్లు ఉండదు. భూమి ఆకాశములు గతించిపోనేమో కానీ నా మాట పొల్లు పోదని చెప్పిన దేవుడు కాబట్టి నీ మాట సత్యము. ఎందుకని నీ మాట సత్యము? నీవు దేవుడు గనక, నాకు వేరే దేవుడు లేడు. యు ఆర్ ద ఓన్లీ మై గాడ్. కాబట్టి నీవు నా దేవుడు కనుక, నీవు మాట్లాడేది సత్యం కనుక, నేను నీ దాసుడిని కనుక, నీవు నన్ను ఆశీర్వదిస్తాను, నా కుటుంబం దీవిస్తానన్నావు కనుక నేను నమ్ముతున్నాను అని ఆ ప్రార్థన. ఇదంతా ప్రార్థన అండి. ఇంకేమంటున్నాడు? యెహోవా నా ప్రభువా, దయచేసి నీ దాసుడురైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవుని వాగ్దానాన్ని ప్రస్తావించాడు. ఇప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి తన కుటుంబానికి సంబంధించినటువంటి విషయాన్ని దేవునితో విన్నవించుకుంటున్నాడు. ఏమని? దయచేసి నీ దాసుడినైనా ప్రభువా, నా కుటుంబాన్ని నన్ను దీవిస్తానన్నావు కదా, నీవు దేవుడు కనుక, నీ మాట సత్యం కనుక నేను నమ్ముతున్నాను. బట్ ఇప్పుడు మై రిక్వెస్ట్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఈజ్ ఏంటి? నీ దాసుడనైన నా కుటుంబము
నా కుటుంబం, నేను, నా భార్య, నా పిల్లలు, నా మనవలు, నా మనవరాలు, నా సంతానము అంతా కూడా ఏం చేయాలంట? నిత్యము నీ సన్నిధి. అమెరికా వెళ్ళాలి నా పిల్లలు కాదు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాలి కాదు, కోటపేటల్లో ఊరేగాలని కాదు ఈయన అంటుంది. నిత్యము నీ సన్నిధులు. ఎందుకని? నీ సన్నిధిలో ఏముంది? రక్షణ ఉంది, నీ సన్నిధిలో ప్రశాంతత ఉంది, నీ సన్నిధిలో జీవితం ఉంది, జీవం ఉంది. కాబట్టి నిత్యము నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము. బ్లెస్ మై ఫ్యామిలీ. ఇది కదండి మనకు కావాల్సింది. తండ్రులుగా, కుటుంబ పెద్దలుగా, యజమానులుగా మనం ఏం చేయాలి? నా బిడ్డలు, నా కుటుంబం అంతా ఎక్కడుండాలి? నిత్యము నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో. నీకు అక్కడ ఏమి కొదువు లేదు. నీ తండ్రి సన్నిధిలో ఉంటే నీకు కొదువు. ఇప్పుడు నేనున్నాను, నా కుటుంబానికి ఏం కొదువు ఉండదు. కారణం ఎందుకని? ఒక తండ్రిగా, ఒక కుటుంబ పెద్దగా నా బిడ్డలకు, నా భార్యకు వారికి కావలసిన మంచి చెడులన్నీ చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నా పిల్లలకి మా నాన్న వస్తాడు, తీసుకొస్తాడు. మా నాన్న వస్తాడు, నా భర్త వస్తాడు, నా బిడ్డలకి నాకు కావాల్సింది తీసుకో. ఇది ఒక నమ్మకం, ఇది ఒక విశ్వాసం, ఇది ఒక బాధ్యత. అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నా తండ్రివి, నీవు నా దేవుడు గనక నా కుటుంబం మొత్తాన్ని, కుటుంబానికి యజమానిగా మనం ఎలాగో లోకమనే ఈ కుటుంబానికి మనందరికీ తండ్రి కదండి. రక్షకుడైనటువంటి యేసు ప్రభు నీకు నాకు మనందరికీ తండ్రి కదండి. కాబట్టి ఆ తండ్రిని అడుగుతున్నాడు, నీ సన్నిధిని నిత్యము ఉండునట్లుగా ఆశీర్వదించు. వాళ్ళు ఆశీర్వదిస్తే, వాళ్ళు నీ దగ్గర ఉంటే వాళ్ళకి ఏ పొదువు లేదు, వాళ్ళకి ఏ అపాయం లేదు, వాళ్ళకి ఏ ప్రమాదం లేదు, వాళ్ళకి మరణం లేదు, నిత్య జీవంలోనికి నీ సన్నిధిలో ప్రవేశిస్తారు. ప్రభువా, ఆ రీతిగా నా బిడ్డలని, నా కుటుంబాన్ని దీవించు అంటున్నాడు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. ప్రభువా, నువ్వు ఆల్రెడీ నాకు ఒక మాట చెప్పి ఉన్నావు. నీ యొక్క ప్రవక్త ద్వారా నాకు వాగ్దానం చేసి ఉన్నావు. ఏమిటది? నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక. విత్ యువర్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదంతో, నీ దీవెనలతో నా కుటుంబము ఎప్పుడు ఎలా ఉండాలండి? నిత్యము. ఒకరోజు 2 రోజులు కాదు. ప్రభువా, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నువ్వు 1 రోజు 2 రోజులు కాదు ఆశీర్వదించవలసింది, నిత్యము. అంటే ఈ లోకయాత్రలుగా మనుషులుగా ఉన్నప్పుడు, అలాగే మేమందరం చనిపోయి నీ కృపను బట్టి రక్షింపబడిన వాళ్ళమై మా ఆత్మలు నీ సన్నిధికి పరలోక రాజ్యంలో చేరి నీ సన్నిధిలో నిత్యము నిత్యము నీ కృపకు పాత్రలమైన బిడ్డలుగా నేను, నా కుటుంబము, మేమందరం నీ సన్నిధిలో నిత్యము వర్ధిల్లునట్లుగా నీ యొక్క కృపను, నీ యొక్క దీవెనలు మా అందరిపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గమనించండి, ఇది ప్రార్థన. దీంట్లో ఎక్కడ నీకు ఏ విధమైనటువంటి వేరే వేరే అంశాలు ఏమీ లేవు. ఏం కోరుతున్నాడు? నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డల్ని దీవించు, నిత్యము నీ సన్నిధిలో మేము ఉండేటట్లుగా చెయ్యి. ఎందుకని? ఇంకేం అడగట్లేదు. ఎందుకని? కోటలు అడగట్లేదు, సంపదలు అడగట్లేదు, ఉద్యోగాలు అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, పెళ్లి సంబంధాలు అడగట్లేదు. ఇంకేం ఎందుకు అడగట్లేదు? ఒక్కటే ఒక కారణం. మీరు గమనించారా? ప్రభువు సన్నిధిలో మనం ఉంటే మనకి ఇంకేం లోటు ఉంటుంది? నా కొడుకు మంచి సంబంధం రాదా? నా కొడుకు ఉద్యోగం రాదా? నా కూతురికి ఉద్యోగం రాదా? లేకపోతే వేరే బ్రతుకు తెరువు చూపించడా? బై ఎనీ మీన్స్, బై ఆల్ మీన్స్ దేవుడు మనతో ఉంటే, మన ఇంటిలో ఉంటే, మన కుటుంబంలో ఉంటే, నీ సన్నిధిలో, నీ హృదయంలో, నా హృదయంలో, మనందరి హృదయాల్లో దేవుడు మనతోనే కాపురం చేస్తూ ఉంటే ఏమి తక్కువ అవుతుంది మనకి? అందుకని నాకు అవి కావాలి, ఇవి కావాలండి. సొలొమోను జ్ఞాని అయిన సొలొమోను కూడా, అంటే మామూలు పేరు సొలొమోను చక్రవర్తి, అయితే జ్ఞాని ఎందుకు అయ్యాడు? దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, విస్తారమైనటువంటి నీ ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించడానికి నాకున్న జ్ఞానం ఏ పాటిది, కనుక నాకు జ్ఞానం ఇచ్చి నీ ప్రజల్ని పాలించడానికి శక్తిని ఉన్నప్పుడు జ్ఞానం ఇచ్చి ఏమన్నాడు? ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ నీ అంతటి జ్ఞానం ఉండడు అని దీవించాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, దేవుని సన్నిధి మనతో ఉంటే మనకి ఏమీ లోటు ఉండదు. కనుక ప్రార్థన అలా ఉండాలి. ప్రభు, అది తక్కువైంది, ఇది తక్కువైంది, మా పక్కింటి వాడు మమ్మల్ని ఇసుకిస్తున్నాడు, ఎదుటి ఇంటి వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఇవన్నీ
ఏమిటి? ఇవా మన ప్రార్థనలో ఉండాల్సింది? ఇవా మన జీవితాల్లో ఉండాల్సింది? కాదు కదా. విశ్వాసంతో కూడిన ప్రార్థన, పరిశుద్ధ హృదయంతో కూడిన ప్రార్థన. నీ ప్రార్థన ఇలా ఉంటే దేవుడు ఆలకిస్తాడు, దేవుడు నీ మనని చెవిని పెడతాడు, దానికి తగ్గ రీతిలో నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇంకొక మాట చెప్పుకొని మనము ముగిద్దాం. ఒకటవ పేతురు 1వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట చదువుకొని మనము ఈ వాక్యాన్ని ముగిద్దాం. ఏంటంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో శోధనలు, సమస్యలు ఎదురైనా వీటన్నిటికీ మనం నిలబడాలి. మట్టిలాగా ఉండే బంగారము కాల్చి ఆ యొక్క గంధకాల్లో వేసి కాల్చినప్పుడు దాంట్లో నుంచి అసలు సిసలైన బంగారము, ఇదిగో చూడండి, ఇంత బంగారము ఇన్ని వేల రూపాయలు అవుతుందని మనమే కొంటున్నాం, చూస్తున్నాం. కాబట్టి అలాగే మనము కూడా పుటమ వేయబడిన బంగారము వలె ఈ శోధనలు, ఈ సమస్యలు, వీటన్నిటిని కనుక మనం జయించితే రేపు రాబోయే యేసు ప్రభు రాకడలో ఏమవుతామంట? ప్రస్తుతమునకు చూడండి, ప్రస్తుతానికి మనకు కొంచెము కాలము ఈ దుఃఖం ఉండొచ్చు, ఈ వేదనలు ఉండొచ్చు, బట్ వన్ డే, ఒకరోజు రాబోతుంది. ఆ రోజు ఈ శోధనలు, ఈ సమస్యల నుంచి అన్నిటి నుంచి విడుదల పొందుతాము, ప్రభు సన్నిధికి చేరుతాము. కాబట్టి ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగుతుంది. శోధనలు జయించిన వాడికి మెప్పు కలుగుతుంది. అలాగే ఇంకేం కలుగుతుందండి? ఘనత, గౌరవం దక్కుతుంది. ఆ తర్వాత కలుగుటకు కారణమగును మీకు మెప్పును మహిమయు ఘనత. మెప్పు, మహిమ, ఘనత, ఇవి 3 మనం పొందుకుంటాం. ఎప్పుడు పొందుకుంటావు? శోధనలు జయించినప్పుడు. ఎంతకాలం ఉంటాయి శోధనలు? కొద్ది కాలమే. కొద్ది కాలం అంటే మానవ జీవితమే కొద్ది కాలం. ఇక మనకు ఉండే సమస్యలు, శోధనలు లాంగ్ టర్మ్ ఏమి ఉండవు కదా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అలాంటి శోధనలు మనం అందరము జయించి ప్రభు కృపకు పాత్రులమై, దావీదు ఏ రీతిగా తన కుటుంబం కొరకు ప్రార్థన చేసి ఆయన మేలులు పొందాడో, తన బిడ్డల తరం ఏ రీతిగా ఆ ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలించారో, ఆ రీతిగా మన బిడ్డలు రాజులు కానక్కర్లేదు కానీ మంచిగా జీవించి, గొప్పగా జీవించి, ప్రభు కృపకు పాత్రులైన బిడ్డలుగా జీవించి ఆయన సన్నిధికి చేరేటటువంటి మార్గాన్ని మనము మన ప్రార్థన ద్వారా ఏర్పాటు చేసుకోగలిగితే అంతకంటే భాగ్యము ఏమీ లేదు. కనుక ప్రియమైన వారులారా, దావీదు గారు చేసిన ప్రార్థనను మనం అందరం ఆదర్శంగా తీసుకొని తండ్రులమైన మనము మన కుటుంబాలని దేవుని సన్నిధికి నడిపించుకోవడానికి మనం అదొక మార్గముగా, మాదిరిగా తీసుకోవాలని భావిస్తూ మీ అందరికీ తెలియచేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన నా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, దయాళుడా, పరిశుద్ధుడా, నాయనా, ఇంతవరకు నాయనా దావీదు గారు చేసిన ప్రార్థన నాయనా, మేము ఒక తండ్రిగా, మా కుటుంబ యజమానులుగా మేమందరము మా భార్యల కొరకు, మా బిడ్డల కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించే మనుషులుగా మమ్మల్ని చేయండి. ఆ విశ్వాసం ద్వారా, ఆ ప్రార్థన ద్వారా నా ప్రభువా, సోదరులు ఈ లోకంలో ఎదురయ్యే సమస్యలు నాయనా ఎదుర్కొని మీ కృపను బట్టి జయించి మీ సన్నిధికి, పరలోక రాజ్యం చేరటానికి నాయనా మా జీవితాలని నాయనా సరిదిద్ది మీ సన్నిధి, మీ కృప మాకు తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.